పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం నమః శివాయ. నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశీలకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనము 2024వ సంవత్సరం జనవరి నెల 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు కన్యారాశిలో జన్మించినటువంటి వారికి ఏ విధంగా ఉందో తెలుసుకుందాం. కన్యారాశి వారి యొక్క గ్రహస్థితిని కనుక పరిశీలించినట్లయితే మిశ్రమమైనటువంటి గ్రహస్థితి కనిపిస్తున్నది. దాదాపుగా అనుకూలతలు ఎక్కువగా ఉన్నాయి, కొద్దిగా ప్రతికూలతలు ఉన్నాయి. ఆ ప్రతికూలతలు ఏ పాయింట్ల మీద ఉన్నాయి, ఎక్కడ ఫోకస్ చేయాలో తెలుసుకుందాం. ముఖ్యంగా తీసుకుంటే మీ రాశ్యాధిపతి దశమ స్థానాధిపతి అయినటువంటి బుధుడు రాశికి చతుర్థ స్థానంలో సంచరిస్తున్నాడు. రాశ్యాధిపతి చతుర్థ స్థానంలో సంచరించటం చాలా యోగాన్ని ఇస్తుంది. చతుర్థం అంటే సుఖాలకు, సంతోషాలకు, గృహానికి, తల్లికి సంబంధించినటువంటి స్థానం, విద్యాస్థానం కూడా. విద్యా సంబంధమైనటువంటి విషయాలలో కన్యారాశి వారు ఆశించిన దానికన్నా గొప్ప ఫలితాన్ని పొందుతారు. అలానే చతుర్థ స్థానంలోనే మీకు రవి, కుజగ్రహాలు కూడా సంచరిస్తున్నాయి. మీ రాశికి దశమ స్థానాధిపతి కూడా బుధుడు చతుర్థంలో సంచరించిన యోగకారకమే అయినప్పటికీ కుజ వీక్షణం మీ రాశికి దశమ స్థానం మీద ఉండటం యోగాన్ని కలిగించదు. కుజుడు ఎప్పుడైతే మీ రాశికి తృతీయ అష్టమ స్థానాధిపతి, అంటే తృతీయ అష్టమ స్థానాధిపతి అయినటువంటి కుజ వీక్షణం రాశికి ఎప్పుడైతే దశమ స్థానం మీద, కర్మస్థానం మీద ఉంటుందో ఉద్యోగపరమైన విషయాలలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆచితూచి అడుగులు వేయాలి. ఇప్పటిదాకా బ్రహ్మాండంగా ఉంది, నాకు తిరుగులేదు, నేను ఒక మంచి పొజిషన్కి రీచ్ అయినాను, ఇంకా నన్ను ఎవరు కదిలించలేరు అని అనుకుంటున్నటువంటి వారికి కూడా బాగా అయిన వాళ్ళ రూపంలో, మిత్రుల రూపంలోనే కష్టాలు పొంచి ఉంటాయి. ఎందుకంటే తృతీయ స్థానమే కదా, తృతీయ స్థానాధిపతి కదా మీ రాశిని చూస్తున్నారు. అంటే కన్యారాశి వారు కొన్ని ముఖ్యమైనటువంటి పాయింట్స్ ఏంటంటే, ఎట్టి పరిస్థితుల్లో కూడా కాన్ఫిడెన్షియల్ మ్యాటర్స్ అనేటటువంటిది లీక్ చేయకూడదు. ఉద్యోగపరంగా వ్యాపారపరంగా ఉండేటటువంటి ఆ సీక్రెట్ మ్యాటర్స్ ఏవైతే ఉంటాయో వాటిని లీక్ చేయకూడదు. లేదా మీరు ఫ్రెండ్స్తో కలిసి కూర్చున్నప్పుడు ఏదైనా సరదాగా మాటల మధ్యలో వాళ్ళ గురించి వీళ్ళ గురించి కనుక మాట్లాడుకుంటూ కనుక ఉంటే అటువంటివి ఎక్కువగా ఇబ్బంది కలిగించే అవకాశం ఉంటుంది. ప్రధానంగా తీసుకుంటే ఈ మాసం ప్రథమ పక్షంలో కన్యారాశి వారు సమయపాలన లోపించే అవకాశం ఉంది. సమయపాలన అంటే ఏంటి? టైం టు టైం చేయాల్సిన పని చేయలేకపోవటం, ఇది లోపించే అవకాశం ఉంటుంది. దాంతోపాటు కుజవీక్షణం మీ రాశికి దశమ స్థానం మీద ఉన్నటువంటి కారణం చేత ఊహించనటువంటి పరిణామాలు ఉద్యోగపరంగా, వ్యాపారపరంగా జరుగుతాయి. వ్యాపారం కొద్దిగా డల్ అవుతున్నట్టు అనిపిస్తుంది. ఉద్యోగపరంగా కనుక తీసుకుంటే సమస్య లేనటువంటి చోట సమస్యలు క్రియేట్ అయ్యే అవకాశం ఉంటుంది. కొత్తగా ప్రయత్నించేటటువంటి నిరుద్యోగులకు కొద్దిగా ఆలస్యం అనేటటువంటి జరుగుతూ ఉంటుంది. కానీ చతుర్థ స్థానంలో కుజుడి యొక్క సంచారం ఈ మాసం ప్రథమ పక్షంలో, న్యూ ఇయర్లో కన్యారాశిలో ఉన్నటువంటి వారికి, గృహయోగం కోసం పరితపిస్తున్నటువంటి వారికి ఆ గృహయోగం కలిగించేటటువంటి విధంగా ఉంటుంది. ముఖ్యంగా సంతానపరంగా బ్రహ్మాండంగా ఉంటుంది. కానీ ఆరోగ్యపరంగా కొద్దిగా భంగం వాటిల్లే అవకాశం ఉంది. ఆరోగ్యపరమైనటువంటి విషయాలలో కూడా ఈ రాశిలో ఉన్నటువంటి వారు కొద్దిగా జాగ్రత్తలు పాటించడం మంచిది. కారణం ఏమిటంటే మీ రాశికి చతుర్థ స్థానంలో సంచరించేటటువంటి కుజ వీక్షణం అనేటటువంటిది ఎక్కడుంటుందంటే మీ రాశికి సప్తమ స్థానం మీద ఉంటుంది. సప్తమ స్థానంలో రాహువు ఉన్నాడు. ఎప్పుడైతే కుజ వీక్షణం రాహువు మీద ఉంటుందో అంటే కుటుంబపరమైనటువంటి విషయాలలో కొన్ని చెప్పకూడనివి చెప్పటం వలన కానీ, చెప్పాల్సినవి చెప్పకపోవటం వలన కానీ సమస్యలు కలుగుతూ ఉంటాయి. అంటే రాహువు ఒక మాయాగ్రహం. ఈ మాయాగ్రహం మీద కుజుడు యొక్క ప్రభావం కలిగినప్పుడు ఏం జరుగుతుందంటే లేనిపోని భ్రమలకు లోనైపోతూ ఉంటాము, భ్రమలకు దగ్గర అయిపోతూ ఉంటాం. అది ఎలాగో చెప్పాలంటే మీకు బెట్టింగ్స్కి అట్రాక్ట్ అయిపోవటం కానీ, సెల్ ఫోన్లో చూస్తున్నప్పుడు రకరకాలైనటువంటి మనకు అడ్వర్టైజ్మెంట్స్ కనిపిస్తూ ఉంటాయి, వాటిని క్లిక్ చేయటం వలన కానీ, లేదా వాటిలో పెట్టడం వల్ల కానీ ఆకస్మికంగా ధన నష్టం కూడా సంభవించే అవకాశం కూడా కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి ఇది మాత్రమే కాకుండా
ఎక్కడో ఉన్నటువంటి సమస్యలు మొత్తాన్ని తీసుకొచ్చి కుటుంబం మీద రుద్దడం కానీ, కుటుంబపరమైనటువంటి విషయాలలో కొద్దిగా అసౌకర్యం, అంటే భార్యాభర్తల మధ్య చిన్న అసౌకర్యాలు కలిగే అవకాశం అనేది కనిపిస్తూ ఉంది. అసలు 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు కన్యా రాశి వారికి ఏ విధంగా ఉండబోతుందంటే, 1వ తేదీ ఉదయం, అది న్యూ ఇయర్ మనకి, 1వ తేదీ ఉదయం నుంచి 2వ తేదీ రాత్రి 6 అంటే సాయంత్రం 6:30 గంటల వరకు అంతా బ్రహ్మాండంగా ఉన్నట్టుగా అనిపిస్తుంది. కానీ అధికమైనటువంటి శ్రమ పెరుగుతుంది, ఖర్చులు పెరిగిపోతూ ఉంటాయి, విపరీతమైనటువంటి స్ట్రెస్ పెరిగిపోతూ ఉంటుంది, చేయాల్సిన పని చేయలేకపోతూ ఉంటారు. కొద్దిగా న్యూ ఇయర్ అంటే అందరూ హ్యాపీగా ఉంటున్నప్పటికీ ఏదో చిన్న అసౌకర్యంతో ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. ఇక 2వ తేదీ సాయంత్రం 6:30 గంటల నుంచి 5వ తేదీ ఉదయం 6:46 వరకు బ్రహ్మాండమైనటువంటి ఉత్తేజం, నూతనోత్తేజం అనేటటువంటిది ఇక్కడ ఈ రాశి వారికి పెరుగుతుంది. కొత్త ఉత్సాహంతో పనిచేస్తూ ఉంటారు, అనేక రకాలైనటువంటి లాభాలు కూడా కలుగుతూ ఉంటాయి. 5వ తేదీ ఉదయం 6:46 నుంచి 7వ తేదీ సాయంత్రం 4:02 వరకు ఉండే సమయంలో ఆర్థికంగా వెసులుబాటు దొరుకుతుంది. రావాల్సినటువంటి ధనం చేతికి అందుతుంది, చెయ్యాలనుకున్నటువంటి పని సక్రమంగా చేయగలుగుతూ ఉంటారు. కానీ 7వ తేదీ సాయంత్రం 4:02 నుంచి 9వ తేదీ రాత్రి 9:11 వరకు చెయ్యాలనుకున్న పని ఒకటైతే చేసే పని మరొకటి అవుతుంది. ఆర్థికంగా ఆరోగ్యపరంగా ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి. ముఖ్యంగా చెప్పాలంటే ముఖ్యమైనటువంటి వ్యక్తుల దగ్గర అభిప్రాయ భేదాలు కూడా కలుగుతూ ఉంటాయి. ఇంకా రకరకాలైనటువంటి సమస్యలకి ఇది కేర్ ఆఫ్ అడ్రస్గా, కేంద్ర బిందువుగా కూడా మారే అవకాశం ఉంటుంది. కనుక ఈ విషయాల్లో కొద్దిగా జాగ్రత్తలు పాటించాలంటే, అంతా అనుకూలంగా ఉన్నప్పటికీ సమస్యలు అనేటటువంటివి చాప కింద నీరులాగా వ్యాపించే అవకాశం ఉంటుంది. 9వ తేదీ రాత్రి 9:11 నుంచి ఇక కన్యా రాశిలో జన్మించినటువంటి వారికి 15వ తేదీ వరకు ఉండేటటువంటి సమయాన్ని కనుక పరిశీలించినట్లయితే ఎక్కడా ఎటువంటి ఆటంకాలు, ప్రతికూలతలు లేకుండా బ్రహ్మాండంగా, అంటే 9వ తేదీ నుంచి 11వ తేదీ వరకు విద్యా సంబంధమైన విషయాల్లో అనుకూలతలు పెరుగుతాయి. మిమ్మల్ని వెతుక్కుంటూ అవకాశాలు వస్తూ ఉంటాయి. ఆ వచ్చినటువంటి అవకాశాలను చక్కగా సద్వినియోగం చేసుకుంటూ ఉంటారు. 11వ తేదీ నుంచి 13వ తేదీ వరకు సంతానపరమైనటువంటి విషయాల్లో చక్కగా మంచి శ్రద్ధ తీసుకుంటూ ఉంటారు, లేదా శుభకార్యాలు చేయటం విషయంలో శ్రద్ధ తీసుకుంటూ ఉంటారు. వివాహ ప్రయత్నాలు చేసేటటువంటి వారికి అనుకూలతలు పెరుగుతూ ఉంటాయి. 13వ తేదీ రాత్రి 11:30 నుంచి 15వ తేదీ రాత్రి వరకు మాత్రం కొద్దిగా ఆరోగ్య భంగం కనిపిస్తూ ఉంటుంది. ఆరోగ్యపరమైనటువంటి విషయాల్లో ఎక్కువ జాగ్రత్తలు తీసుకోండి. ప్రయాణాలలో ఇబ్బందులు కలిగే అవకాశాలు ఉంటాయి. ప్రయాణాల పరంగా జాగ్రత్తలు పాటించండి. మొత్తం మీద కనుక పరిశీలించినట్లయితే కన్యా రాశి వారికి మాసం ప్రథమ పక్షం, అంటే 2024 న్యూ ఇయర్లో చాలా నూతనోత్తేజంతో పనిచేస్తూ ఉంటారు. ఆశించినటువంటి ఫలితాన్ని పొందుతూ ఉంటారు. అయినప్పటికీ ఉద్యోగపరమైనటువంటి విషయాలలో ఒక చిన్న అశ్రద్ధ పెద్ద ప్రమాదానికి దారితీసే అవకాశం ఉంటుంది. అటువంటి అశ్రద్ధ చేయకుండా ఉండటం అనేటటువంటిది కన్యా రాశి వారికి ఇక్కడ ప్రధానంగా చెప్పదగినటువంటి సూచన. దాంతోపాటు మీ రాశికి 7వ స్థానం మీద కుజవీక్షణం కూడా ఉన్నటువంటి కారణం చేత కుటుంబపరమైనటువంటి విషయాలను కూడా సంయమనం పాటించాలి. ఎవరైతే కన్యారాశిలో ఉన్నటువంటి వారు, కొత్తగా పెళ్ళైనటువంటి వారు ఎవరైతే కొద్దిగా అభిప్రాయ భేదాలతో ఇబ్బందులు పడుతున్నారో అటువంటి వారికి ఈ మాసం ప్రథమ పక్షంలో కొద్దిగా సమస్యలు పెరిగి ఇబ్బందులు ఉంటాయి. సంయమనం కనుక పాటించినట్లయితే అది మీకు కుటుంబ పరంగా కానీ, పార్ట్నర్షిప్ బిజినెస్ చేసేటటువంటి వారికి కానీ అన్ని రకాలుగా కూడా అనుకూలతలు పెరుగుతూ ఉంటాయి. ముఖ్యంగా చెప్పాలంటే కన్యారాశిలో జన్మించినటువంటి వారికి న్యూ ఇయర్లో అబ్రాడ్ ఛాన్సెస్ అనేటటువంటి వెతుక్కుంటూ వస్తూ ఉంటాయి. ఇది చాలా గొప్ప యోగాన్ని కూడా కలిగిస్తుందని చెప్పవచ్చు. ఇవి కన్యా రాశికి సంబంధించిన ఫలితాలు. శుభం.